నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో పలు గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి స్థానిక కలవలపల్లి గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదవాలి అని గ్రామ పెద్దల సమక్షంలో ప్రైవేట్ స్కూల్ కి పిల్లలను తోలకూడదని ప్రైవేట్ స్కూల్లో ఉన్న సౌకర్యం మన గవర్నమెంట్ లో ఉంటాయని చెప్పడం జరిగింది. కార్యక్రమంలో గంగుల రాములు, విస్వామి, ఒంటెపాక వెంకన్న, నరసింహ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. చదివి ఉన్నత విద్యావంతులై ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి మేధావులైనటువంటి ప్రజల ద్వారా ఉన్నత విద్యావంతులైనటువంటి మేధావుల ద్వారా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అనే ఒక సంస్థ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడింది. ఆ సంస్థ తరపు నుంచి నల్లగొండ జిల్లా శాఖ ఈరోజు మీ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. వాస్తవానికి మనం చూసుకుంటే కలవలపల్లి గ్రామం మున్గోడు మండలంలోని పెద్ద ఊరు. ఇక్కడ 1 నుంచి 5వ తరగతి చదవగలిగిన పిల్లలు 100కు పైగా ఉంటారు. 100 మంది పిల్లలకు పైగా ఉంటారు. కానీ మన కలవలపల్లి పాఠశాలలో 40 మంది 30 మంది పిల్లల వరకు మాత్రమే చదువుతున్నారు. 3 ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఉపాధ్యాయులు పిల్లలు వస్తేనే ఉపాధ్యాయులు ఇస్తామంటుంది, లేదంటే ప్రైవేట్ పనికి పిల్లలందరూ ఇట్నే తగ్గుతూ పోతూ ఉంటే పాఠశాలను ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం మాత్రం మన పాఠశాలకు ప్రీ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేయడానికి అనుమతులు వచ్చినాయి. అంటే ఎల్కేజీ యూకేజీ కూడా ఇంగ్లీష్ మీడియంలో మన కలవలపల్లి ఈ పాఠశాలలోనే ఈ సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతున్నాయి. అందుకోసం మన కాడున్న 3 ఉపాధ్యాయులే కాకుండా అదనంగా ఆయాలను, ఇన్స్ట్రక్టర్లను, ఉపాధ్యాయులను, టీచర్స్ను కూడా అదనంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ పిల్లలకు ప్రైవేట్ బడికి పంపించి ఎల్కేజీ యూకేజీకి చిన్న పిల్లల్ని పంపించి వేలకు వేలు డబ్బులు పెట్టి మీ డబ్బును, మీ ధనాన్ని, మీ సంపదను, మీ కష్టాన్ని, మీ చెమట ఆర్జితమైనటువంటి డబ్బును వృధా చేసుకోకుండా ఈ కలవలపల్లి పాఠశాలలో మీ పిల్లలందరూ చేర్పించాలని చెప్పడం కోసం ప్రత్యేకంగా మేము నల్లగొండ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఇక్కడే కాదు, ఇదే కాదు, పిల్లలు తక్కువ ఉంటేనేమో ఈ స్కూల్ బంద్ చేస్తుంది. ఈ స్కూల్ బంద్ చేసినాక హై స్కూల్లో పిల్లలు తక్కువ హై స్కూల్ను బంద్ చేస్తే అది ప్రైవేట్ పరం అవుతున్నాయి, ప్రైవేట్ బళ్ళకి పోవాల్సి వస్తుంది పిల్లలు. అట్లాగే కాలేజీలలో జాయిన్ అవుతలేరని జూనియర్ కాలేజీలు తీసేస్తుంది. జూనియర్ కాలేజీలు తీసేయగానే కాలేజీలు లేవు కాబట్టి పేద పిల్లలు తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ బడికి పోవాల్సి వస్తుంది, కాలేజీకి పోవాల్సి వస్తుంది, వేలకు వేలు డబ్బులు కట్టాల్సి వస్తుంది. అవి అట్లా మూసివేస్తుంది. అట్లాగే యూనివర్సిటీకి రాగానే కొన్ని కోర్సులలో అడ్మిషన్లు లేవని కోర్సులో బంద్ చేస్తుంది. అక్కడున్న లెక్చరర్స్ని తీసేస్తుంది. ఆ తర్వాత కాలేజీని కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. డిగ్రీ కాలేజీలు కూడా క్లోజ్ అవుతున్నాయి. యూనివర్సిటీలలో సరిపోయినటువంటి వసతులు కల్పిస్తలేదు. యూనివర్సిటీలలో లెక్చరర్స్ పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉంటున్నాయి. ఇవన్నీ ఇక్కడ మన కాడికి వచ్చినప్పుడు 1 నుంచి 5 తరగతులు కాబట్టి ఆ విషయాలు ఎక్కువ మేము ప్రస్తావించదలుచుకున్నాం. వాస్తవానికి చూసుకుంటే యూనివర్సిటీ కాడ నుంచి చూసుకున్నా, డిగ్రీ కాలేజీలు చూసుకున్నా, జూనియర్ కాలేజీలు చూసుకున్నా, హై స్కూళ్ళు చూసినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యమే చేసింది. ఇప్పటి వరకు ఏదో తూతుమ్మలుగా కంటి తుడుపు చర్యగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పినా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. సరే, ఏదో ఒకటి చేసిన అవకాశాలు ఇప్పుడైనా మన బడికి ఉన్నాయి అంటే ప్రీ ప్రైమరీ పాఠశాల ఎల్కేజీ యూకేజీ ఇంగ్లీష్ మీడియం ఉంది. 1 నుంచి 5 తరగతి దాకా మన ఊళ్ళోనే ఇంగ్లీష్ మీడియం ఉంది. మీ చిన్న పిల్లలందరినీ కూడా ఇక్కడనే జాయిన్ చేయొచ్చు. ప్రత్యేకంగా ఆయాలను కూడా ఇస్తున్నాం. మరొకసారి చెప్తున్నాం, ఆయాలను కూడా ఇస్తున్నాము. మీ పిల్లలకు ఏమైనా ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా ఆయాలే చూసుకుంటారు, తిండి తినిపించడం కానీ అన్ని కూడా. కాబట్టి ఈ సౌకర్యం